ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో జులై మాసము 11వ తారీఖు శనివారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ హృదయపూర్వక నిండు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో అందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. రండి, వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనంలో ఈ విలువైన మాట మనం ఆలోచన చేసి ధ్యానం చేసినట్లయితే, వాక్యము బాల్య పాపముల గురించి తెలియజేస్తుంది. ఆదికాండములో ప్రభువారు చెప్తున్నారు, 6వ అధ్యాయం వచ్చేసరికి భూమి మీద నరులను చేసినందుకు సంతాపం పొందారని, అలాగే నరులు బాల్యము నుంచి చెడ్డవారని వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. ఎందుకంటే పాపంలో పుట్టిన మనము ఈ పాపలోకంలో అనేక పర్యాయాలు పాపం మనల్ని ఏలటానికి చూస్తూ ఉంటుంది. దానికి ఆకర్షణీయమై తప్పిపోతూ ఉంటాం. అందుకనే ప్రతినిత్యము కూడా మన పాపాలు ఒప్పుకునేవారుగా మనం ఉండాలి. మా అతిక్రమములను విడిచిపెట్టేవారుగా, ఆయన ఎదుట ఒప్పుకునే కనికరం పొందేవారుగా ఉండాలి. వాక్యం సెలవిస్తుంది కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందునని. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా బాల్యం నుంచి చెడ్డవారమని వాక్యం సెలవిస్తున్నప్పుడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే మనము జన్మతా పాపులుగా ఉన్నాం. జీవితంలో కూడా కర్మ పాపం ఉంది. ఆ పాపం లేకుండా పుట్టి పాపుల కొరకు వచ్చి పాపాలను క్షమించటానికి, పాపం నుంచి విడుదల చేయటానికి ఆ పరిశుద్ధుడు, ఆ నిష్కల్మషి, నిర్దోషి మనందరి కోసం ప్రాణం పెట్టాడు గనక, మన పాపాలు క్షమించబడాలంటే ఆ పరిశుద్ధుడిని వేడుకోవాలి. ఆయన పాదాల చెంత ఒప్పుకుని విడిచిపెట్టాలి. అందుకనే భక్తుడు తెలియజేసినట్టు, బాల్య పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకుని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మనం నిలవలేము. మన పాపాలను బట్టి మనము బ్రతకలేము గనక, క్షమించగలిగిన అధికారమును, క్షమించగలిగిన పరిశుద్ధతయు, క్షమించగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టి కనికరాన్ని పొందటానికి మనందరం కూడా ఆయన రక్తంలో కడగబడి నిర్దోషులుగా ఆయన సిద్ధపరిచి నిత్యరాజ్యాన్ని చేరటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, లోకరక్షకుడా, పాప విమోచకుడా, నీకు వందనాలు. గడిచిన దినాలన్నీ కృప చూపావయ్యా. రాత్రంతా సుఖనిద్రనిచ్చావయ్యా. మరలా మాకు ఆయుష్ను పొడిగించి నీ విలువైన మాటల ద్వారా మా దినచర్య ప్రారంభించుకునే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ కృప మా ఎడల తక్కువ చేయకుండా నీ దయ చొప్పున మమ్మల్ని నిత్యం కూడా నీ జ్ఞాపకంలో ఉంచుకుని నడిపించండి. ఈ గ్రూపుల్లో ఎందరైతే ఉన్నారో, ఈ మాటలు ఎందరైతే ఆలకిస్తున్నారో ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల భద్రత దయచేయండి. నేటి దినము పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయా కిరీటాలు ధరింప చేయండి. బలహీనులైన వారిని బలపరచండి. నువ్వు అనుగ్రహించిన దినమంతట్లో కూడా నీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను, పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.